మహబూబ్నగర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ యొక్క వ్యతిరేక ఆందోళనలు మరియు గ్రామస్తుల కోపాలకు గల కారణాలు ఏంటన్నది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏడాదిన్నర క్రితం నారాయణపేటలో తాజాగా గద్వాల్ దగ్గర ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల హింసాత్మక ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి కూడా. రాజోలి మండలం పెద్ద దనవాడ దగ్గర బుధవారం జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆస్తి ధ్వంసం మరియు పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి 12 మందిని కూడా అరెస్టు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే గాయత్రి బయోఫ్యూయల్ అండ్ అలైన్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో రిజిస్టర్ అయ్యింది. ఆ సంస్థ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దనవాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించే పనిలో ఉంది. 2024లో పనులు ప్రారంభించింది. దాదాపు 30 ఎకరాల భూమిలో ఫ్యాక్టరీని నిర్మించాలన్నదే వాళ్ళ ప్రతిపాదన. దానికి చట్టపరమైన అనుమతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ పనులు ప్రారంభించిన వెంటనే అంటే 2024 అక్టోబర్ నుంచి ఆ ఫ్యాక్టరీ వద్దు అంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. రాజోలి మండలంలో దాదాపు 12 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. వారిలో 3 గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళనలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ పెద్ద దనవాడ దగ్గర ఏర్పాటవుతుంది. చిన్న దనవాడ, చిన్న తాండ్రపాడు, సాసనూరు, తమిళ్ల మనుదొడ్డి, రాజోలు, కేశవరం, వేసోంపురం వంటి గ్రామాల ప్రజలకు దీనికి వ్యతిరేకించే వారిలో పెద్ద ఎత్తునే ఉన్నారు. అయితే 2025 జనవరి ఫిబ్రవరి మధ్య రీలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు రైతులు. అప్పట్లో స్థానిక నాయకులు, అధికారులు హామీలు ఇచ్చి ఆ దీక్షలను కూడా విరమింపజేశారు. అయితే ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాయకత్వంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును కూడా కలిసి వినతి పత్రం అందించారు రైతులు. అప్పటి నుండి పెద్దగా కదలికలనేవి ఏవీ లేకుండా పోయాయి. అయితే తాజాగా కంపెనీ ప్రతినిధులు మరోసారి అక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలి మరియు పనులు ప్రారంభించాలని మొదలుపెట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. అయితే గతంలో శాంతియుతంగా ఆందోళన చేపట్టినటువంటి రైతులు కంపెనీ రాదని హామీ ఇచ్చిన అప్పటి ప్రభుత్వం మరియు కొంతమంది పెద్దలు తాజాగా ఫ్యాక్టరీ యొక్క పనులు జరుగుతూ ఉంటే అందరూ మౌనంగా ఉన్నారేంటని గ్రామస్తులు బుధవారం రోజు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ భూముల దగ్గర నిరసనగా చేరి గుమిగూడారు. చుట్టూరా పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఇంత కూడా జంకకుండా కొంతసేపు నినాదాలు చేసి గ్రామస్తులు ఒక్కసారిగా ఫ్యాక్టరీ భూముల్లోకి వెళ్లారు. అక్కడ వేసినటువంటి గుడిసెలను మరియు టెంట్లను పీకి వేసి తగలబెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపలేకపోయారు. అక్కడ ఉన్న బుల్డోజర్లను ధ్వంసం చేసి జనరేటర్లను, కంటైనర్ రూమ్లను కూడా ధ్వంసం చేసేశారు. కంటైనర్లను తగలబెట్టేశారు. బండ్లను తలకిందులుగా వేసేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 40 మందికి పైగా అదుపులో తీసుకున్నారు పోలీసులు. 12 మందిని రిమాండ్కు కూడా పంపించారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్టు పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజాస్వామికంగా వెళ్ళాలి. చట్టాన్ని చేతిలో తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. టెంట్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు. మేం గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చాం, అయినా వారు వినలేదు అని మీడియాకు కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నందున కొంతకాలం పాటు ఈ సైట్ నుంచి దూరంగా ఉండాలని కంపెనీ వారికి పోలీసులు చెప్పినట్లు కూడా కొన్ని విషయాల్లో వెల్లడించారు. అయితే స్థానికులు మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్టరీని పెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు. అయితే కంపెనీని రద్దు చేయాలి, మాకు ఈ కంపెనీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు రైతులు. అయితే ఈ ఆందోళన చేస్తున్నందుకే మమ్మల్ని కొడుతున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా పోరాటంలో మేము ఎంతకైనా తెగిస్తాం, చచ్చినా బతికినా కంపెనీ ఇక్కడి నుంచి వెళ్లే వరకు వదలమని చెప్పి మేము ఏడాది నుంచి అడుగుతున్నాం, ఎవరూ పట్టించుకోలేదంటూ స్థానిక మీడియాలకు కూడా వారి గోడిను వెల్లవించుకున్నారు. అయితే 2023 అక్టోబర్లో నారాయణపేట జిల్లాలో మరికల్ దగ్గర, చింతనూరు దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా వివాదం చెలరేగింది. ఆ ఫ్యాక్టరీ నుంచి వెళ్తున్నటువంటి ఒక లారీని గ్రామస్తులు అడ్డుకోవడం కూడా జరిగింది. ఆ గొడవలో పెద్దదై గ్రామస్తులు పోలీసులపై దాడికి కూడా దిగడం జరిగింది. ఆ తర్వాత అరెస్టులు మరియు
వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని తీవ్రంగా కొట్టారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఉత్తర తెలంగాణ ధర్మపురి దిలావర్పూర్ దగ్గర కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ యొక్క ప్రతిపాదనలు వచ్చాయి. కానీ స్థానికులు ఆందోళనతో ఆ ఫ్యాక్టరీ నిర్మాణాలను తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. అంటే సేమ్ అక్కడ కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు స్థానికుల నిరాకరించడంతో ఖచ్చితంగా అక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. అయితే దిలావర్పూర్ దగ్గర స్థానికులు వ్యతిరేకించడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతి రద్దు చేశారని, అదే పద్ధతిలో తమ ప్రాంతంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ యొక్క అనుమతులను రద్దు చేయాలని పెద్ద ధనవాడ గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి ఇథనాల్ అని దాని గురించి కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకోవాలంటే, పెట్రోలియం యొక్క దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను పెట్రోల్లో కలపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమలను అనేక రకాలుగా కూడా ప్రోత్సహిస్తూ వస్తుంది. వరి, మొక్కజొన్న, చెరుకు వంటి పంటల నుంచి ఈ ఇథనాల్ను తయారు చేస్తారు. అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల గాలి, నీరు కలుషితమవుతుందని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఇథనాల్ కంపెనీలు అనేవి అత్యంత కాలుష్యకరాలు, వాటిని తెలంగాణలో ప్రోత్సహించకూడదు, వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, చాలా మంది పర్యావరణవేత్తలు, బాబురావు, రైతు స్వరాజ్య కేంద్రం కన్నెగంటి రవి వంటి వారితో కూడా తెలంగాణ ప్రజా జేఏసీ సంస్థలు పలు సందర్భాలలో డిమాండ్ కూడా చేశాయి. అయితే చాలామంది ఈ ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఇలాంటి ఇథనాల్ కంపెనీలను మన తెలంగాణలోకి రానియకూడదని చెప్పి దాన్ని ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా చాలా వరకు కూడా కొన్ని రిక్వెస్టింగ్ లెటర్స్ ఇవ్వడం ఇట్లాంటివి కూడా వేయడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే ఇది రైతుల వర్షన్. అయితే కంపెనీ వర్షన్ ఏంటన్నది ఇప్పటివరకు మనకైతే తెలియదు. సో కంపెనీని ఏదన్నా ఒక మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ కంపెనీ వాళ్ళ వర్షన్ ఏంటుందన్నది పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో పెడదాం. ప్రస్తుతం రైతుల వర్షన్ ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి గొడవ ఏంటి, ఇష్యూ ఏంటన్నది మాత్రమే ఈ వీడియోలో చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ జై హింద్, జై భారత్.